వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వీరభద్రాసనము 2. ఈ వీరభద్రాసనం 2 మనం చైర్తో ఇంతకుముందు చేశాము. ఈరోజు ఏం చేస్తున్నాము? నడుము తొడ కండరాలపై ప్రభావం అతి తీవ్రంగా పడేలాగా ఈ వీరభద్రాసనం 2లో వెళ్తున్నాము. అలానే అక్కడి నుంచి మనము రివర్స్ వారియర్ అనే స్ట్రెచ్ని, విపరీత వీరభద్రాసనం స్ట్రెచ్ని కూడా చేయబోతున్నాము. ఈ యొక్క స్ట్రెచ్ కౌంటర్ స్ట్రెచ్. కౌంటర్ ఆసనాలని మనము ఆసనాలు తర్వాత చేస్తే చాలా మంచిది. నడుములని ఏ విధంగా మనము ఈ యొక్క సింపుల్ ఆసనంలో ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు, తొడల కండరాలపై, నడుము కండరాలపై ఈ యొక్క సింపుల్ ఆసనంతో ఎంత తీవ్రంగా ప్రభావం తీసుకొని రావచ్చు అనే ధ్యేయంతో ఈ ఆసనం మనం చేస్తున్నాము. వీరభద్రాసనం 2 చాలా ఈజీ ఆసనము. దీనికి ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు. కానీ కొంతమంది ఈ ఆసనంలో వెళ్ళే ముందు కొంచెం ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. అలాంటి వాళ్ళు కొద్దిగా వార్మప్ చేస్తే మంచిది. ఎలాంటి వార్మప్ చేయాలి? నడుముకి సంబంధించిన వార్మప్ చేయాలి. దాని తర్వాత సూర్య నమస్కారాలు కూడా చేస్తే చాలా మంచిది. ముందుగా మనము నడుముకి సంబంధించిన ఆసనము ఈ బద్ధకోణాసనంలో వెళ్ళిపోదాము. తొడలని కదిలించాలి. దీంతో తొడ ప్రాంతంలో ఉండే అన్ని కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా కదిలించండి. నడుము జాయింట్ల నుంచి ఇంకా ఆ చుట్టుపక్కల ఉండే అన్ని కండరాలపై ఈ యొక్క మూమెంట్ అవేర్నెస్ తీసుకొస్తుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత 2 కాళ్ళని ఇలా దూరంగా చేద్దాము. చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి రావాలి. దీంతో హ్యామ్స్ట్రింగ్ కండరంపై ప్రభావం పడుతుంది, పడదని కాదు, కానీ దాంతోపాటు నడుముపై కూడా ప్రభావం పడుతుంది. జనరల్గా ఈ యొక్క ఆసనము స్టాండింగ్ ఆసనాలు చేసి బయటికి వచ్చిన తర్వాత చేస్తాము. కానీ ఈరోజు మనము ప్రిపరేషన్గా ఈ ఆసనాన్ని వాడుకుంటున్నాము. ఇలా కాళ్ళని స్ప్రెడ్ చేసి ముందుకు రండి. ఎంత ముందుకు రాగలుగుతారో చూడండి. ఇలా బెండ్ అవుతూ ఉండండి. పైకి రండి. ముందుకు చేతులను తీసుకెళ్తూ ఉండండి. పైకి వచ్చేయండి. మళ్ళీ ముందుకు వెళ్ళండి. పైకి వచ్చేయండి. ముందుకు వెళ్ళండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి దాని తర్వాత పైకి రావాలి. ఇప్పుడు మనము కంప్లీట్గా పైకి వెళ్ళిపోయి ఈ యొక్క చైర్ని ఇక్కడ పెట్టేద్దాము. చైర్ని మ్యాట్ చరమ భాగంలో పెట్టేసేయాలి. వీరభద్రాసనం 2లో ఒక కాల్ని మనం ఇలా చైర్పై పెట్టేసి ఇంకో కాల్ని మనం కింద పెట్టి చేస్తున్నాము. ఇక్కడ కావాలంటే మీరు బ్లాక్ని కూడా వాడవచ్చు. ఏ విధంగా చూద్దాము. ఈ విధంగా మన తొడని ప్రెస్ చేయండి. అయితే ఈ విధంగా వీరభద్రాసనం చేయడం వలన తొడ కండరాలపై బాగా తీవ్రంగా ప్రభావం పడుతుంది. దానికి సందేహం లేదు. వీరభద్రాసనంలో మోకాల్ని లోపల వైపు కాకుండా బయట వైపు పెట్టాలి. చైర్పై ఎటువంటి ఆసనాలను చేసినా ఈ విధంగా చైర్ పైనున్న సీట్ భాగంలో కోణంలో ఏదైతే బ్రిమ్ ఉంటుందో అక్కడ మనం వేళ్ళని పెట్టాలి. దాంతో మనకు మంచి గ్రిప్ అనేది లభిస్తుంది. తొడలని ప్రెస్ చేస్తూ ఉండండి.
చేస్తూ చేస్తూ ఈ యొక్క కాలుని బాగా స్ట్రెచ్ చేసి ఈ విధంగా కిందికి రండి. అయితే ఎప్పుడైతే వ్యక్తులు ఈ ఆసనం చేస్తారో వాళ్ళ 2 హీల్స్ ఒక లైన్లో ఉండాలి. అలానే ఇలా నడుముని కిందికి చేయాలి. చేస్తూ తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. మోకాలు ఇటువైపు బయటి వైపు టర్న్ అవ్వాలి. మోకాలు యాంకిల్ ఒక లైన్లో ఉండాలి. చాలా కష్టంగా అనిపిస్తుంది. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి తొడ కాళ్ళని రిలాక్స్ చేసుకోవాలి. తొడ లోపటి భాగంపై ఇక్కడ చాలా ప్రభావం పడుతుంది. జనరల్గా తొడ ముందు భాగంలో మనకు స్ట్రెచ్ తెలిసి వస్తుంది ఎప్పుడైతే మనము ఈ ఆసనం మ్యాట్పై చేస్తామో. తొడ కింది భాగంలో అంత రాదు. అయితే ఇక్కడ తొడ కింది భాగంలో పై భాగంలో రెండిటిపై ప్రభావం పడుతుంది. మళ్ళీ స్ట్రెచ్ చేయండి. చూస్తే ఇది పార్శ్వకోణాసనం లాగా ఉంది. అంత డీప్గా స్ట్రెచ్ ఉంది. కానీ ఇక్కడ మనము చేతులని పైకి చేసి ఇండిపెండెంట్గా చేస్తున్నాము. ఎవరైతే ఇలా ఇండిపెండెంట్గా చేయలేరో వాళ్ళు ఇలా చేతిని కింద ప్రెస్ చేస్తూ కూడా ఛాతిని ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ మనం ఈ విధంగా టర్న్ అవ్వటం లేదు, ఈ విధంగా టర్న్ అవుతున్నాము. 2 నడుములని ఒక లైన్లోనే పెడుతున్నాము. అలా పెట్టి నెమ్మదిగా ఈ ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. ఈ ఆసనం చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది ఎంత కష్టంగా ఈ ఆసనం మనకు తెలిసి వస్తుంది అని. ఈ విధంగా మొదటి వైపు మీరు ఆసనం చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కౌంటర్ స్ట్రెచ్ని చేస్తున్నాము. జనరల్గా కౌంటర్ స్ట్రెచ్ ఆసనం నుంచి మనకు రిలీఫ్ని కలిగిస్తుంది. కానీ ఇక్కడ చైర్పై పెట్టి కౌంటర్ ఆసనం చేయడం వలన రిలీఫ్ అనేది ఏమీ కాదు, మనకి ఇంకా ఎక్కువగా స్ట్రెచ్ డీప్ అవుతుంది. చూద్దాము. ఈ విధంగా 2 మడమలని లేదా ఈ యొక్క హీల్ ఆ యొక్క ఆర్చ్ని ఒక లైన్లో పెట్టేసి ఇక్కడ ఉండండి. పృష్ఠ భాగాలను కింది కానీ ఈ విధంగా స్ట్రెచ్ చేద్దాము. స్ట్రెచ్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగా అవ్వకూడదు, ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇలా ఉండడం వలన ఈ తొడ నడుములో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. అక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఈ చైర్ లేదండి, ఎలా చేయాలి? మీరు సోఫాపై కూడా కాళ్ళని పెట్టేసి ఇలా బెండ్ అవ్వచ్చు. చైర్ కదులుతుందండి, చేయలేము. చైర్ని గోడపై దగ్గర పెట్టేసేయండి. దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయండి. అలా చేస్తే కూడా మీకు సంపూర్ణ లాభాలు కలుగుతాయి. సెకండ్ వైపు మనము గోడకి సపోర్ట్ తీసుకుంటూ ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ విధంగా చైర్ని గోడ దగ్గర పెట్టేసి ఈ విధంగా ఒక కాల్ని మ్యాట్పై, ఒక కాల్ని మనము చైర్పై పెట్టేసి ఇక్కడ ఉండాలి. ఇక్కడ కూడా మనము ఆసనంలో ఉండవచ్చు. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి? చైర్ జారకుండా ఉంటుంది. మనము ఇక్కడ జారవచ్చు, ఇంకా డీప్గా ఇక్కడ వెళ్ళవచ్చు. ఇక్కడ ఉండండి. సపోర్ట్ కావాలంటే మీరు గోడకి సపోర్ట్ కూడా తీసుకోవచ్చు, లేదా ఈ హ్యాండిల్ సపోర్ట్ తీసుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండి రివర్స్గా కూడా ఇక్కడ తిరగవచ్చు. అయితే చైర్ని కింద ప్రెస్ చేయాలి. కేవలం ఇలా అంటే చైర్ పైకి లేస్తుంది. అలానే మనము మొత్తం ఇక్కడ పాదం పెట్టినట్టయితే కాళ్ళు దగ్గర అవుతాయి. అలా కాకుండా చైర్ ముందు భాగంలోనే పాదం పెట్టండి, కానీ హీల్ టోస్ 2 ప్రెస్ చేయండి. బాగా కిందికి వెళ్ళండి. కాళ్ళని ఇలా అని కూడా కొంచెం సమయం పాటు ఉండవచ్చు. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయాలి. ఈ ఆసనం చేయడం వలన తొడ కండరాలపై చాలా ప్రభావం పడింది. ఇలాంటి ఆసనాలు చేసిన తర్వాత కాళ్ళు వణకడం కూడా చాలా సాధారణం. కాబట్టి మీరు ఇదే చైర్ని ఇలా పెట్టేసి కూర్చొని ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. మీతో ఎంత అవుతే అంత ఫార్వర్డ్గా బెండ్ అవ్వచ్చు. ఈ యొక్క కాళ్ళని దూరంగా చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వడం, లేదా కాళ్ళని గాడస్ పాస్చర్లో పెట్టేసి కిందికి ఫార్వర్డ్ బెండ్ అవ్వడం వలన తొడ నడుము కండరాలపై ప్రభావం చాలా బాగా పడుతుంది.
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వీరభద్రాసనం 2. అలానే దాంతోపాటు కౌంటర్ స్ట్రెచ్ అయిన రివర్స్ వారియర్ 2 మనము కాంబినేషన్గా చైర్తో చేస్తున్నాము. ఇంతకుముందు ఈ 2 ఆసనాలను చేశాము. కానీ ఈరోజు కాళ్ళల్లో చాలా తీవ్రంగా స్ట్రెచ్ వచ్చేలాగా, నడుము కండరాలలో చాలా తీవ్రమైన ప్రభావం పడేలాగా ఎక్కువ డిస్టెన్స్ తీసుకొని ఎక్కువగా డీప్గా మనం ఆసనంలో వెళ్తున్నాము. ఈ యొక్క ఆసనం చేసే ముందు చేసిన వార్మప్ మనకు బాగా పనికి రావాలి. కాబట్టి మనము ముందుగా వార్మప్ చేద్దాము. పాదాలని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళండి. నడుముకి సంబంధించి ఎటువంటి ఆసనాలనైనా చేసినా కూడా మనం బద్ధకోణాసనం చేయాలి. ఇలా కొంత సమయం పాటు తొడలని పైకి కిందికి అంటూ ఉండండి. వీపుని నిటారుగా చేయండి. అలా చేసి ఇప్పుడు మనము 2 కాళ్ళని సూటిగా చేద్దాము. పాదాలని చాలా దూరంగా చేసి మోచేతులని ఇలా కింద తీసుకొని పెట్టేలాగా తీసుకొని రావాలి. తలని ముందుకు చేయండి. కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి ఆ కాళ్ళల్లో వచ్చిన ప్రభావం గమనిస్తూ పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు మనము నెమ్మదిగా మోకాలపై వెళ్ళిపోయి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బాగా ఆడించాలి. కాళ్ళని బాగా ఆడించి దాని తర్వాత మనము కొన్నిసార్లు అష్టాంగ భుజంగాసనం, అధోముఖ శ్వానాసనం చేయాలి. ఇలా 5 సార్లు మనం చేసి దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి నిలబడాలి. ఇప్పుడు మనము వీరభద్రాసనం చేయాలి. 4 అడుగులు అంత దూరం కాళ్ళని తీసుకెళ్ళండి. కుడి కాళ్ళని కుడివైపు టర్న్ చేయాలి. మన వీలైనంతగా కాళ్ళని దూరంగా చేయాలి. ఇక్కడ పాదాలని పర్పెండిక్యులర్గా పెడుతూ కుడి ముఖాలని బెండ్ చేసి చేతులని ఇలా పైకి చేయండి. కుడి తొడ మ్యాట్కి ప్యారల్గా ఉండాలి. బాగా ప్రెస్ చేయండి. ఎడమ తొడని స్క్వీజ్ చేయండి. ఈ విధంగా ఆసనంలో ఉండి మన తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇదే ఆసనాన్ని 2వ వైపు చేద్దాము. తొడని పాదాన్ని టర్న్ చేస్తూ తొడని బెండ్ చేస్తూ ఇక్కడ ఉండండి. సాధారణంగా వ్యక్తులు ఈ ఆసనం చేసినప్పుడు వీపుని ముందుకు చేయడము, ఛాతిని ముందుకు చేయడం చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఆ ఛాతిని పొట్టని లోపలికి బిగించండి. అలా చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. ఇప్పుడు మనం చైర్ని వాడదాము. చైర్ని మ్యాట్ చెరో ఒక కోణంలో పెట్టండి. కుడి కాల్ని చైర్పై పెట్టండి. పాదాలని బాగా దూరంగా చేయాలి. ఇలా చేసి మోకాల్ని బెండ్ చేయండి. ఇలా మోకాల్ని బెండ్ చేసినప్పుడు తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శరీర భాగాన్ని మొత్తం ముందు వైపు తిప్పకూడదు. అలానే ఎడమ పృష్ఠ భాగాన్ని ముందు వైపు తిప్పకుండా ఎడమ పృష్ఠ భాగాన్ని ఎడమ వైపే చేయాలి. ఎడమ నడుని ఏదైతే చేతితో పట్టుకున్నారో ఇంకా ఎడమ వైపు లాగండి. చేతులని ఈ విధంగా స్ట్రెచ్ చేద్దాము. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. తొడని ఇంకా బెండ్ చేసి ఆ మోకాలని 2వ వేలు వైపు టర్న్ చేయాలి. ఇక్కడ మన వెయిట్ ముందు పడకుండా గడ్డము నాభి ఒక లైన్లో ఉన్నాయా, ముక్కు నాభి ఒక లైన్లో ఉన్నాయా గమనించండి. అలా ఉంటే నాభి ఇంకా గడ్డము ఒక లైన్లో ఉంటే మన పాస్చర్ కరెక్ట్గా ఉందని అర్థము. ఆ ఎడమ చేతిని పైకి చేస్తూ కుడి చేతిని తొడకి సపోర్ట్ చేయండి. ఛాతీని ఓపెన్ చేస్తూ ఈ విధంగా రివర్స్గా మనము బెండ్ అవ్వాలి.
కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. చాలా ఇంటెన్స్గా ఉంది కదా. ఆసనం నుంచి బయటికి వచ్చేసి రెండో వైపు ఇదే ఆసనం చేద్దాము. మీ యొక్క ఎడమ పాదాన్ని చైర్పై పెట్టండి. చైర్ వేళ్ళని మొత్తం బ్రింపై తెచ్చి పెట్టాలి. మోకాల్ని బెండ్ చేస్తూ ఆ మోకాల్ని రెండో వేలుకి పాయింట్ అయ్యేలాగా చూడాలి. అటువైపు ఉన్న నడుముని కూడా ముందుకు తేకుండా రెండు నడుములను ఒక లైన్లో పెడుతూ ఆ నడుముని కొంచెం వెనకాలకి పుల్ చేయండి. తొడలో ఎలా అనిపిస్తుంది? కాళ్ళు షేక్ కూడా అవుతాయి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉంటూ చేతులని పైకి లేపుదాము. పృష్ఠభాగాన్ని కిందికి చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా చేతులని కిందికి తెచ్చేయండి. కొన్ని క్షణాల పాటు రిలాక్స్ అయిపోయి నడుముని పట్టుకొని మళ్ళీ తొడని అలానే బెండ్ చేయాలి. ఇక్కడ ఇలానే ఉంటూ రెండు చేతులను పైకి చేసి ఆ కుడి చేతిని కుడి తొడపై పెట్టేసి ఎడమ చేతిని ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు వీరభద్రాసనం 2. వీరభద్రాసనం 2లో ఇదొక వేరియేషన్. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుముకు చాలా మంచిది. నడుము కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. అలాగే నడుములో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తొడలకు కాళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది. కాళ్ళ పటుత్వం పెరగడంతో పాటు కాళ్ళు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. ఈ ఆసనం చేయడం వలన మన కాళ్ళ కండరాలపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది లభించింది. అందు గురించి కొంచెం రిలాక్సేషన్ చేయాలి. చైర్ని ముందుకు చేసి పెట్టండి. పెట్టి ఆ చైర్పై కూర్చునేలాగా పెట్టండి. ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి కళ్ళని మూయండి. కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి అక్కడ అలానే ఉండాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కళ్ళని తెరవండి. అలా తెరిచి ఇప్పుడు మనము చైర్పై కూర్చుందాము. చైర్పై కూర్చొని కాళ్ళని దూరంగా చేయండి. మళ్ళీ మీ నడుముని పట్టుకొని ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. తలని కిందికి వాల్చండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, నడుం కండరాలు, అలాగే కాళ్ళ కండరాల పైన పడిన ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చైర్ స్టడీగా ఉండాలి. చైర్ కదలకూడదు. అది కాకుండా తొడ కండరాలపై తీవ్రంగా ప్రభావం పడేలాగా చూసుకోవాలి. మోకాళ్ళు యాంకిల్ని క్రాస్ చేయకూడదు. హీల్ ఆర్చ్ ఒక లైన్లో ఉండవచ్చు. హీల్ ఒక లైన్లో ఉండవచ్చు. ఈ రెండు చేసి ఆసనం చేయవచ్చు. ఇలా ముందు పడకండి. నాభి మనం ముక్కు ఒక లైన్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటూ మీరు ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. కాళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళకు కాళ్ళు షేక్ అవుతాయి. కానీ ఆసనం చేస్తూ ఉండండి. చేయడం వలన, కంటిన్యూ చేయడం వలన మీరు ఈ ఆసనాన్ని బాగా చేయగలుగుతారు. సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో వీరభద్రాసనం 2లో వేరియేషన్. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ.
బాయ్